ఈ రోజు మీ చెన్నూరు నియోజకవర్గంలో చూస్తే అసలు ఒక పెద్ద ఒక ఎమ్మెల్యే చిన్న ఇంకో ఎమ్మెల్యే కొడుకు వచ్చేసి ఎంపీ మొత్తం ఈ కుటుంబ పాలన అయితే ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు 100% తెలంగాణ ఉద్యమంలో ఫుల్ టైం పనిచేసిన వాళ్ళు, చాలా ప్రాంతాలకు నాయకత్వం వహించిన వాళ్ళు, ఎన్నో కేసులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అణిచివేతలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలో పోయి ఉద్యమకారులుగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామని చెప్పేసి ప్రజల మన్ననలు పొంది రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి సభ్యులు వీళ్ళు. కేసీఆర్ గారు రాసిన పదవులు కాదు ఇవి. దాన్ని మాత్రం కేసీఆర్ కుటుంబ పాలన తెల్లారు లేతే వాళ్ళకు కాఫీ టీ లెక్క అయిపోయింది అప్పుడు. అవును. ఇవాళ చూస్తే మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, ఇది కుటుంబ పాలన కాదు. జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఇది కుటుంబ పాలన కాదు. వెంకటస్వామి, వినోదు, వివేకు, వంశీ, ఇది కుటుంబ పాలన కాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళెవ్వరిది కుటుంబ పాలన కాదు, కానీ కేసీఆర్ గారిది మాత్రం కుటుంబ పాలన. మరి ఇప్పుడు ఈ కుటుంబ పాలన అని చెప్పుకుని ఇప్పుడు ఏదైతే ఇలా నేను చెప్పిన పేర్లలో ఇళ్ళలో ఎవడు కూడా పార్టీలో పనిచేసిన ముఖాలు కాదు, కానీ వీళ్ళందరూ మాత్రం శుద్ధపూసలు. కేసీఆర్ గారిది కుటుంబ పాలన. మరి ఏదైతే ఈ స్వయం ప్రకటిత మేధావులు కూడా గతంలో బీరాలు వలికెటోళ్ళు, కుటుంబ పాలన ఉద్యమకారులకు ఏం దక్కలేదు. ఉద్యమకారులను హక్కున చేర్చుకుని, అమరులను హక్కున చేర్చుకుని ఆదుకున్న ఏకైక పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. నాడైనా నేడైనా రాబోయే రోజులైనా తప్ప నా కొడుకు ఈ ఉద్యమకారుల కోసం, ఈ ఉద్యమకాలంలో అమరులైన అమరుల కోసం, ఉద్యమకారుల ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. ఉద్యమకారులను పోటీలో పెడితే ఓడగొట్టిన నీచమైన చరిత్ర వీళ్ళది. శ్రీకాంతాచారి తల్లిని పోటీ పెడితే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా, ఇలా నిధుల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ఓడగొట్టిండు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడగొట్టిన ఆమె శంకరమ్మను పిలుచుకొని ఈయనేదో ముసలి కన్నీరు కాస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి నువ్వేం చేసినావు? నీ చరిత్ర ఏంది? ఇలా నీ పార్టీలో ఉన్న ఉద్యమకారులు కొంతమంది పాపం ఇక్కడ ఇబ్బంది అనిపించాడుకు వచ్చిండ్రు. ఎవరికైనా టికెట్ ఇచ్చినావా? ఎవరికైనా నామినేట్ పదవులు ఇస్తున్నావా? ఎవరైనా ఉద్యమకారులు అని చెప్పేసి ఆదుకుంటున్నావా? ఏం చేత కానీ నువ్వు తెల్లవారితే కుటుంబ పాలన అంటున్నావు. నువ్వు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొడుకు వీళ్ళందరూ వచ్చిన కుటుంబ పాలన కాదు. కానీ కేసీఆర్ గారి కుటుంబం మాత్రం 100% రాజకీయ పార్టీలో పనిచేసి ప్రజాక్షేత్రంలో గెలిచి అది ఒకటి కుటుంబ పాలన అవుతుంది. ఇక్కడ కనబడతలేదు సార్ వాళ్ళ నీచ కుటిల రాజకీయాలు. ఇప్పటికి కూడా అదే మాట అంటున్నారు, కానీ వాళ్ళు టికెట్ ఇచ్చే వాళ్ళ గురించి వాళ్ళు నోరు తెలుస్తలేదు. ఎంతకైనా దిగజారుతా ఉన్నారు, ఎన్నైనా చేస్తూ ఉన్నారు. ఇలా సిగ్గు ఎగ్గు లేకుండా స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి పోయి నీ భర్తకి ఈ పదవి ఇస్తాం, నీకు ఈ పదవి ఇస్తాం అని భార్య కోటి, కొడుకు కోటి ఇస్తాం, నీ కోడలుంటే కోడలు కోటి ఇస్తాం, ఇట్లా బతిరాడు తీసుకొచ్చుకుంటున్నా కూడా వాళ్ళ సిగ్గు ఎగ్గని మర్చిపోయినరు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రతిదీ ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థులు కూడా అంటా ఉన్నారు, గతంలో కేసీఆర్ గారు ఏదైతే ప్రణాళిక చేపట్టి తీసుకున్నారో దాంట్లో మేము కొంతమంది బాగుపడ్డాం, ఉద్యమకారులు కూడా బాగుపడ్డాం, ఉద్యమకారులకు అవకాశాలు వచ్చినాయి. ఈ నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన రేవంత్ రెడ్డి ఏది కూడా పట్టించుకుంటాడని ఇప్పటికీ అంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద మొత్తంలో నిరసన జ్వాలలు వాళ్ళ చవి చూస్తారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు. రైట్. ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఎలక్షన్లకు సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్ కూడా ప్రకటించే దాంట్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది, అక్కడ బీజేపీ ప్రకటించింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రకటించింది. నిజంగా ఎంత దరిద్రం అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు క్యాండిడేట్లు దొరకరా? అదే కదా ఇప్పుడు నాకు నిన్నెవరు చెప్తా ఉన్నారు, అష్టదిగ్బంధనంలో బీఆర్ఎస్ పార్టీ, అష్టదిగ్బంధనంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 17 మందిని అవలీలగా అనౌన్స్ చేసి పడేసింది. అవును, అక్కడ ఎంతో మంది టికెట్లకు పోటీ పడే చోట అనౌన్స్ చేసిన వాళ్ళని కూడా బెదిరింపు వల్ల అనౌన్స్ చేసిన టికెట్ల దగ్గరికి పోయి వాళ్ళ కాలు మొక్కుతున్నారు, మా పార్టీకి రాని టికెట్లు ఇస్తాం, గదో పట్టుకుంటారు, మీ కాలు మొక్కుతాం, రాని మా పార్టీకి రాని టికెట్ ఇస్తాం, బతిరాడుకుంటున్న ఈ నీచమైన పార్టీలకు అభ్యర్థులు దిక్కులేక కేసీఆర్ గారి నాయకత్వం నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిన, ఇదంతా ఆ నాయకులు ఇళ్ళకి పోయి ఏం బతిరాడుకుంటారు అయ్యా, చక్క కేసీఆర్ ఇంటికి పోయా 2 కాళ్ళ మీద వాడు, అయ్యా మాకు 10 మందిని ఏంటి ఇయ్యడా, 7 మంది ఎంతో పెద్ద నాయకత్వాన్ని తయారు చేసిన కేసీఆర్ దగ్గరికి పోయి ఇద్దరు 2 కాళ్ళు పట్టుకోపోరు. ఈ 10 ఇళ్ళు తిరిగి 10 మంది కాళ్ళు మొక్కే కంటే కేసీఆర్ గారి ఇంటికి పోయి కేసీఆర్ కాలే మొక్కుపోరు. ఏమైతుంది 10 మందిని ఏమంటే ఇద్దరు ఏమైంది, అలా పెద్ద వింతే ఉన్నది. లేకపోతే ఆడికి పోయినంత మాత్రాన్ని నేను ఏదో వేరే తప్పు కూడా అనపోని, దాన్ని కూడా మాఫీ అని కూడా చెప్పింది. ఇలా కేసీఆర్ గారి తయారు చేసిన నాయకత్వం నుంచే బీజేపీ టికెట్లు ఇచ్చుకున్నది, బీఆర్ఎస్ పార్టీ టికెట్లు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చుకున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 17 మంది అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఇలా కేసీఆర్ గారు చేసిన అనౌన్స్మెంట్ తర్వాత బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటివరకు పూర్తి అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు. ఏది దిక్కుమాలే పరిస్థితి ఉన్నది, ఏది ఆదరణ లేని పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి.